వచ్చి అమృతాన్ని అందించి మనందరం కూడా ధన్యులయ్యేట్లుగా మనకంటూ ఒక వారసత్వ సంపద ఉండేట్లుగా భాగవతాన్ని అందించినటువంటి పోతన మనందరికీ ప్రాతస్మరణీయుడు. ఆ పోతన యొక్క వైభవాన్ని, పోతన మనకు అందించిన విజ్ఞానాన్ని భావితరాల వారు చిరకాలం ఆ సంపదను తమ గుండెల్లో భద్రపరుచుకునేందుకు వీలుగా పోతన విజ్ఞానాన్ని అందరికీ అందించాలని ఆ విశాల దృక్పథంతో ఒక 25 సంవత్సరాల క్రితం ఈ పోతన విజ్ఞాన పీఠం ఈ వరంగల్లు నడిబొడ్డున ఈ విధంగా ఇంత వైభవోపేతంగా ఎన్నో సాంస్కృతిక, సాహిత్య, కళా రంగాలకు చెందినటువంటి అనేక కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి వీలుగా 25 ఏళ్ల క్రితం పోతన విజ్ఞాన పీఠం వెలసింది. ఈ పోతన విజ్ఞాన పీఠంలో ఎందరో మహనీయులు ఎన్నెన్నో కార్యక్రమాలను నిర్వహించారు. వారి చేత ఈ వ్యవస్థాపకులు పలు కార్యక్రమాలను నిర్వహింపజేశారు. ఈరోజు ఒక చారిత్రాత్మకమైన ఘట్టంలో భాగంగా మహాకవి గురజాడ అప్పారావు గారు జన్మించి 150 సంవత్సరాల ఈ జయంతి సందర్భంగా మన వరంగల్లో పోతన విజ్ఞాన పీఠంలో గురజాడ అప్పారావు గారు రచించినటువంటి కన్యాశుల్కం నాటక ప్రదర్శన కార్యక్రమం ఈ ఊరులలో ఈ పూట ఇక్కడ మనందరం దర్శించుకోవడానికి వీలుగా పోతన విజ్ఞాన పీఠం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించ తలపెట్టింది. ప్రముఖ సంస్థ రసరంజని సంస్థ 19 సంవత్సరాలకి సంస్థ పక్షాన ఈ నాటకం ప్రదర్శించడానికి రంగం సిద్ధమైంది. ఈ నాటక ప్రదర్శనకు ముందుగా చాలా కొద్దిసేపు మాత్రమే సభా కార్యక్రమం ఉంటుంది. ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించడానికి పోతన విజ్ఞాన పీఠం కార్యదర్శి గారైనటువంటి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రసరంజని సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షుడు ఆచార్య మొదలి నాగభూషణ్ శర్మ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రసరంజని సంస్థ ఉపాధ్యక్షులు సుప్రసిద్ధులు డాక్టర్ చాట్ల శ్రీరాములు గారిని దాని పేరు మీద జరిగేటువంటివి మోసాలు, మాయలు ఇవన్నీ కూడా రోజున గమనిస్తాం మనం. అట్లాగే పోలీసు న్యాయ వ్యవస్థలు అవి పనిచేస్తున్నటువంటి తీరు. సౌజన్యారావు పంతులు యాంటీ నాచ్ ఉద్యమంలాగా యాంటీ వకీల్ ఉద్యమం సాక్ష్యాలను కొనుక్కోవడానికి లాయర్లు సిద్ధంగా ఉన్న స్థితి, దొంగ సాక్ష్యాలు ఇవ్వడానికి బ్రాహ్మణులు సిద్ధంగా ఉన్న స్థితి అది కన్యాశుల్కం నమోదు చేసింది.
ఈ రోజున మనం న్యాయ వ్యవస్థ యొక్క తీరుని ప్రత్యేకంగా చెప్పుకోకపోతే లక్ష్యంగానే ఉంది. ఆ దిశగా కన్యాశుల్కం మనకు రోజు ప్రేరణ ఇచ్చేటువంటి, మనల్ని ముందుకు నడవండి ఆ జీవితాన్ని కోరి ఈ రోజున ఎంతమంది విఫల మనోరథులవుతున్నారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతమంది చరిత్రలో కలిసిపోతున్నారు. మళ్ళీ చదవదగిన నాటకం, మళ్ళీ మళ్ళీ చూడవలసిన నాటకం. ఆ నాటకం మనల్ని జీవితంలో ఉన్న బీభత్సం వైపుకి మన దృష్టిని మళ్లించి ఈ బీభత్సానికి కారణమైనటువంటి సామాజిక వ్యవస్థ మీద క్రోధాన్ని రగిలించి సభా కార్యక్రమం ముగిసి నాటక ప్రదర్శన ప్రారంభం అవుతుంది. ముందుగా రసరంజని సంస్థ అధ్యక్షుని మన పోతన విజ్ఞాన పీఠం పక్షాన కార్యదర్శి గారు ఆచార్య కోవలి సుప్రసన్నాచార్య స్వామి గారు వారిని సత్కరిస్తారు. సుప్రసిద్ధులు ఇవాళ పోతన విజ్ఞాన పీఠం నిండుగా ఉండి కార్యక్రమం కనుల పండుగగా ఉండడానికి ఈ రసరంజని సంస్థ ముఖ్య కారణం. వారికి మనం మన కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. రసరంజని సంస్థ ఉపాధ్యక్షులు సుప్రసిద్ధులు చాట్ల శ్రీరాములు గారిని శ్రీ పి శేఖర్ బాబు గారు సత్కరిస్తారు. నాటకాన్ని మనకు పరిచయం చేసినటువంటి ఆచార్య కాత్యాయని యుగ్మహ గారిని వరంగల్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారు డిపిఆర్ఓ గారు వేదికపైకి వచ్చి కాత్యాయని యుగ్మహ గారిని సత్కరించాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. డిపిఆర్ఓ గారు కె వెంకటరమణ గారు, వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా సంస్థ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రసరంజని పక్ష సాయంకాలాన్ని పూలకోణం ఒక సంతలో సామాను కొని పెడతానని 20 రోజులు 20 రూపాయలు పట్టుకెళ్ళి డ్యాన్స్ చేయాల్సింది చేశాను. 20 రోజులు పూలకోణంకి నాకు యుద్ధమైపోయింది. బుర్ర బొద్దలు కొడదామన్నంత కోపం వచ్చింది. కానీ ఊరిని చెడు చేసినట్టు పేసు తింటూ కానీ లోకంలో నెగ్గలేదు. ఇలా డబ్బులు వరకు ఎన్నిపడేళ్ళు ఉంటున్నది కాదు. ఇప్పుడేమో కొంచెం డ్యాన్సింగ్ కలిసి మాట ఆపోటీ కట్టినట్టు కనబడుతుంది. ఓరవే 70 చెప్తుంటారు. ఉదయంకంగా ఆలోచిస్తే వీటి పైన ఇంటికి చెప్పేది రాదు. ఈ ఊళ్ళో మరి మన పక్కడదు. ఎప్పుడు చూసినా అందరికీ బాకీలు. ఎప్పుడో వారి కోడకు లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో ఒకప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు. క్యాన్ లవ్ కంట్రోల్ చేయాలి. మీరు ఇప్పుడు మొదలు సోదే సేఫ్గా ఇక్కడ నుంచి విజ్ఞానం ఎత్తి బుద్ధికి లక్షణం. కానీ మధురవాణి మొదలంటే ఏమీ మనస్కరించకుండా ఉన్నది. ఇది ఉన్నంత శక్తి చాలా జ్ఞానకై నేనేమో ఉద్యోగాలు కాదు వైభవం వేపిస్తాననుకుంటుంది. పూర్తి ఇచ్చారు. ఎవరా వస్తున్నది? నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వరుడు అన్నాడు. ఇవాళ క్రిస్మస్ సెలవులు ఇచ్చుంటారు. వీడి వైభవం చూస్తే పరీక్ష ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. వీడి కొంచెం ఓబాటు సెలవులో చదువు చెప్పే విషయంలో వీడితో పాటు వీడి ఊరికి కూడా ఇస్తే చాలా చుట్టూ వస్తాయి. అతిథులు ఎడుతున్నామా
సెన్స్. మొదటి నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నాను. నీ నేర్పాలు నేనంటే కేవలం అంత్యాలు నేను ఫెయిల్ చేసినాడు కానీ లేకపోతే నీవు ఏమిటి ఫెయిల్ కావడం ఏమిటి? అతనికి నాకు విరోధం ఎందుకు వచ్చిందో తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పు కాదు. అది నేను మున్సిపాలిటీలో ఏం చేశాను. అప్పటి నుంచి నాకు చూస్తే వాడికి కడుపు. నీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్టుకొచ్చిన ఒక్కటే పాఠం చెప్పండి, ఎప్పుడు కబుర్లు చెప్పండి కానీ ఒక్క మారేనా ఒక్క ముక్క చెప్పిన పాపాన్ని పోయినారు. ఇలాంటి మాట్లాడమే నాతో మాట్లాడమే ఒక ఎడ్యుకేషన్. ఆ వాడికి వస్తే నీకున్న లాంగ్వేజ్ నువ్వు నేషనల్ ఉంది. విషయమై మార్చి క్వశ్చన్ విషయమై ఎన్ని లెక్చర్లు ఇచ్చాడు. నా దగ్గర చదువుకున్నవాడు వాడు అప్రయోజకుడు కాలేదు. పూనా డెక్కన్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది 11th ఆఫీస్ పట్టి డీజెనరేషన్ ఆఫ్ ఇండియా గురించి 3 గంటలు ఒక కవిని లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్ టైం అయిపోయినాడు. మొన్న బంగాళీ వాడి ఊళ్ళో లెక్చర్ ఇచ్చినప్పుడు వాడికి నోరు పెరిగింది. మన వాళ్ళు ఒట్టి వ్యధవాయిగా చుట్ట నేర్పినప్పుడు ధ్యానం చేయక తప్పు పడుతున్నాడు. చుట్టగాల్చిన ఒక మధ్య నీకు ఇంకా బోధపడక బాబు నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. చుట్ట కాల్చుకుంటే కదా ఆ గవర్నమెంట్ గొప్పవాడు అన్నాడు. చుట్ట కాల్చిన ఇంగ్లీష్ వాడిని చూశావు. చుట్ట పంపిణీ మీదనే స్టీమ్ యంత్రం వదలా జలవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబడినా శాస్త్రగా ఏమన్నాడో చెప్పానే. సూత ఉవాచ కగపతి అమృతముతేయ కగపతి అమృతముతేయ పురముగమని పొంగి చుట్టా ఒక చెట్టై ఒక ప్రాగని వాడు చేసినందుకు నీ నేస్తాడి మీద నా ఒళ్ళు మహా మండుతోంది. ఈ మాట ఒంటరిగా కనిపెట్టి ఒక తడాఖా చేస్తాను. ఈ సెలవులో నేను ఉంటావా? నీ ఊరు వెళ్తావా? వెళ్ళాలని ఉంది కానీ పాసుకోలేదంటే మా తండ్రి చావ కొడతాడు. ఆ గండం గడిచే రూపాయలు చెప్తాడు. ఏ కొట్టిన వెంటనే ప్రమాణం చేస్తావు? మీ సెలవు తప్పాను. మా తండ్రికి మా చెడ్డ కోపం. పాసుకోలేదంటే ఎవరు ఇరగొడతాడు. ఏం చేస్తాడో తెలిసిందా? కాడొచ్చుకు చెమడాలు వంట పెడతాడు. నీ అభిప్రాయాల వాళ్ళు మీరు ఎవరైనా ఇక్కడ చదువుకున్నారా? అయితే నేను రూపాయలు చెప్తాను. నేను ఇంకో నీ వచ్చి నీ మనిషి వ్యవసాయం రావాలని మీ వాళ్ళతో చెప్తాను. అక్కడ నీకు చదువు చెప్పడానికి వచ్చానని మీ వాళ్ళతో చెప్తాను. సెలవు రాకని నేను టౌన్ స్కూల్లో పై క్లాస్లో ప్రవేశపెట్టేస్తాను. మీరే వస్తే బతికేను మరి ఏంటి? కిందటి మనుషులకి మా అమ్మ తీసుకున్నట్టుంది అని ఇక్కడ నాకు చాలా వ్యవహారాల్లో నష్టం వస్తుంది. సెలవుల్లో మనుషులు గారి పిల్లలు బాధలు పెడితే 50 రూపీస్ ఇస్తామన్నారు. నీ విషయం ఎంత వచ్చినా నేను గేమ్ లేదు కానీ ఒక వైపు మాత్రం ఉంది. మీ వాళ్ళు బాగా పిల్లలు కదా నన్ను చిన్నగా ట్రీట్ చేస్తారో లేదో నేను నన్ను గురించి మీ ఊరితో గట్టిగా రికమెండ్ చేయాల్సి ఉంటుంది. కొత్త పుస్తకాలు జాగ్రత్త ఉంటాయి. కొంచెం డబ్బు చేతిలో ఉంటాయి కానీ సిలబస్ ఇబ్బంది కలుగుతుంది. నోట్ బుక్ తీసుకురాయి. Number 1, Royal Leader. 2, Manual Grammar. 3, Gross Geometry. 4, Algebra. Srinivasaya Arithmetic. Nala Charitra, Rajasekhar Charitra. Shaffer's General English. Venkata Subbarav, Made Easy. ఎన్ని పుస్తకాలు? 1, 2, 9. మరొక్కట్లో అక్కడికి 10 అవుతాయి. కుప్పు సోమయ్య మేడ్ డిఫికల్ట్. అక్కడ రాను మీ వాళ్ళు రాని ఇంగ్లీష్ మాట్లాడినట్టయినా తనకు వెలుగు లేకుండా పుస్తకాల్లో నేర్చుకున్న మొక్కలు జ్ఞాపకం ఉన్న తోరలు 50 రూపాయలు. నీ దగ్గర కాపర్స్ ఏమైనా ఉన్నాయా? నా దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నది మార్చలేదు. 14 ఓ సేరు కాశీ నడవ దగ్గర రాత్రి మరి నేను ఫోన్ చేయను. మార్కెట్ వెళ్ళి బండి గురించి దాని మీద నా ప్రేమ వేసి వ్యక్తి దగ్గర బండి శుద్ధంగా ఉంచు. ఇక్కడ కొన్ని రాచకార్యాలు ముగించుకొని ఎంత రాత్రి ఎలా వచ్చి కలుసుకుంటాను. వీళ్ళు నాకు వచ్చేగా ఉండి నేను ఎదిగినట్టల్లా అనుకుంటే నేను సురేంద్ర మార్గాన్ని అప్పుడు వాడిని చేస్తాను.
నేను నీతో వస్తానన్నమాట పెట్టగానే జరుగుతుంది. జాగ్రత్త జాగ్రత్త. ఈ వ్యవహారం ఒకటి తెలుసులైంది. ఇక మగవానికి పార్టీ విజిట్ ఉంది పూర్వం నీ సైతం నాడు నాకున్న బయట నేను ఫోటోగ్రాఫ్ పంతులుగా నౌకర్ని లెక్క చదువుకుందండి. ఫోటోగ్రాఫ్ ఖరీదు ఎంత ఇప్పించమన్నారు. నిన్ను మూడు గన్న వల్ల గన్న నీళ్ళు ఎంతమందిని పంపిణీ ఇచ్చారు కాదండి. నేను అలాగా ఊరుకునేవాడిని కానండి. అయిపోయినట్టు తాగుతూ ఎక్కడ సెమిటి మాలోకం వచ్చిందయ్యా. బాగుంది కానా కష్టపడగా నీకు లోపు లేదు. ఫోటోగ్రాఫ్ల ఖరీదు ఇస్తారా ఇవ్వరా? బస్సు ఆదారి మండలాల్లో చేయొచ్చును. ఏడాది కిందట మీరు సాంది కలిసి వేయించుకున్న ఫోటోగ్రాఫ్లు ఖరీదు ఇప్పించుకోమని పంతులుగా చెప్పారు. నేవటవా ఎవరో అనుకున్నాను. రేపు పొద్దున 8 గంటలకు కోటగోళం ఇంటికి వస్తే సొమ్ము అనాకోసంతో సహా ఇచ్చేస్తాను. ఏమిటి నీ పంతుడు స్నేహం మంచి చెడ్డ అక్కర్లేదు. మాటలతో కార్యం లేదు. మొదలు చెయ్యట్టి నీర్చున్న పాటి పుచ్చుకురామన్నారు. పెద్ద మనిషివి కదా నువ్వు ఇలా మాట్లాడటం భాగమేనా? నీ తండ్రి ఎంత పెద్ద మనిషి. ఇదిగో ఈ చుట్ట చూడు ఎంత మజాగా కాలుతుందో. హవానా హవానా అంటారు గౌరవ దీన్ని. రేపు పొద్దున్న 2 గంటలు ఇస్తాను. మరి సొమ్ము మాట ఏం సెలవండి? చెప్పాను కానా రేపు పొద్దున వస్తే చుట్టలతో పాటు సొమ్ము ఇచ్చేస్తాను. నమ్మకమేనా? నీకు నమ్మకం కుదరకపోతే ఇదిగో గాయత్రి భక్తులు ప్రమాణం సిద్ధం. రేపు మీరు సొమ్ము ఇవ్వకపోతే నా ఆబోరు ఉండదండి. నా ఆబోరోటి నీ ఆబోరోటినా? ఎన్నాళ్ళకి నిమిషం కోసం వినియోగంలోకి వచ్చింది. థియోరిస్ట్స్ చెప్పినట్టు మన ఓల్డ్ కస్టమ్స్ అన్నిటికీ ఏదో ఆలోచించే మన వాళ్ళు ఏర్పరిచారు. ఆత్మానుభవం అయితే కానీ తత్వం బోధపడదు. ఈ విశాఖాన్ని వదిలించుకునేటప్పుడే తల ప్రాణం తోడుకొచ్చింది. శేఖరుద్ధే నారాయణం బంగారు చూడాలంటే మా ఆగో పెట్టదు. ఇక మొదటి ఇంటికి వెళ్దాం. సన్సైన్స్ అన్నారు. అగ్గిపుల్ల తాగవద్దండి చెవులు పెట్టారు కదా. నిన్ను ఉంచుకోవడానికి అంతా ఇచ్చేది. ఏదో రేపో మంచి ముహూర్తం చూసుకుని మా ఊరు లేవ తీసుకుపోవాల్సిందో ఉంటే ఇంకా ఎవరో కిస్కా హెగ్గాడి ఆడాలో ఉన్నాను తుపాకి వృత్తం నడిస్తావేంటి? వేసానగానే చులకనా పంతులు గారు? సానివానికి మాత్రం నీతుండద్దా? మా పంతులు గారిని పిలిచి అయ్యా ఇకపైన మీతో ఇది నాతో నాది అని తెగదెంపులు చేసుకునేదాకా నేను పరాధీనాలనే ఎంచండి. మీరు తెప్పిపరిచినట్టు ఆయన వైదికమైతేనేమి కిరస్థాన మనిషి అయితేనేమి కోట కులమని ఉంచుకుంటేనేమి ఇన్నాళ్ళు మహారాజులను పోషించాడు కాదా?